చూడు, నువ్వు ఎంత మాస్టర్ అయినా స్టూడెంట్స్ చెప్పాల్సిన కథలు నాకు చెప్పావంటే ఎర్రగడ్డేస్తా. రామచంద్ర ప్రభు, నేను స్కూల్ మాస్టర్ని కాదండి, సంగీతం మాస్టర్ని. మళ్ళీ అదే మాట ముట్టికాయతో దంపుతా. కోటేశ్వరరావు, నీకు పామాయిలు పాలపొడి ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అను. ఓకే, అంతేగాని నేను అసలు మాస్టర్నే కాదని చెప్పావనుకో నీకు ప్యాక్ అయిపోతుంది. అయితే ప్యాక్ చేసుకోండి అంతే. నేను సంగీతం, వాడు మృదంగం, వీడు హార్మోనియం, ఈవిడ నృత్యం, ఇది సత్యం. మళ్ళీ అదే పాట పడతావేట నువ్వు? నా ఉంటే అది మరి వృత్తి గురించి మాట్లాడేవాడు మీకేస్తా. పోనీ ఒప్పుకోండి మాస్టారు. నేను మాస్టర్ని కాకుండా ఎలా ఒప్పుకోమంటా మరడమా? మరడమ్మ పిల్ల కాకుండానే తమరు కాపురం చేయడంలా? అలాగే కుర్రల్ని చంపేస్తా. ఆ పరాయన చేయకపోతే ఒప్పుకోడు స్వామి. నేను ఒప్పుకోవాలంటే నీకు పట్టకారుతో తొడపాసిన తప్పదంటే రే ఇట్లా లాభం లేదు గాని నీకు తెల్లారేదాకా టైం ఇస్తున్నారా? ముందు నువ్వు మ్యాచ్ అని, ఆ తర్వాత నా అగ్రిమెంట్ ని ఒప్పుకున్నావా సరే, లేకపోతే మీ అందరి పని హరిలో రంగ హరి. కొంచెం పురుగులు ఎక్కువనా ఏర్పాట్లు మాత్రం భారీగానే చేశారనిపిస్తుంది. ఏదో పెద్దతో ప్లాన్ చేశారట్టుంది. ఒరే సుందు, అమ్మా ఏమిటా ఇదంతా? పురుగులు అది కాదురా, ఈ హడావుడి ఏమిటా అని అడుగుతున్నా. నాకు సన్మానం. నాకేదో అనుమానంగానే ఉంది. అనుమానం కాదమ్మా, నాకు సన్మానం. నాకు కూడా అనుమానంగానే ఉందిరా. అబ్బా అమ్మా, నువ్వు నన్ను అసలు అనుమానంతోనే కన్నావు. అంతా రెడీగా? నమస్కారం. హలో హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది, మైక్ ఓకే. రాష్ట్రవాసులందరికీ నా నమస్కారాలు. ఇంకా కొద్దిసేపట్లో నటకిశోర నాట్య మండలి పాలకొల్లు వారిచే నృత్య నాటక ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. దయచేసి మీరంతా చాలా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను. గురుగారు ఇప్పటికే కాలతీతం అయింది, మొదలెట్టండి. సన్మానం ఓపెన్ చేస్తా. డ్రామా అయిన తర్వాత. డ్రామా ఎప్పుడు? ఇప్పుడే. మరి వేసేదెవరు? మీరే. టైం అవుతుంది, తెర తీసామంటారా? ఎక్కడో రాంగ్ జరిగింది. ఈయన మా నాన్నగారు, స్కూల్ హెడ్ మాస్టర్. మరి డ్రామా వాళ్ళని మాకు తెలియదండి. ఇంత దూరం వచ్చినది మాకు తెలియదంటారేంటండి? ఎలా కానివ్వండి. అయ్యో, ఏమిటా గాలించేది నీ మగం అంట? అమ్మగారు మీరు కోపంతో రావలేదు. ఏమిటా ఇది? ఇదే విలేజ్ అంటే. సునీల్, దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కొంపంటేస్తావు. రే, నువ్వు మనిషివా మనిషి రూపంలో మృగానివా? రే ఎదవ డైలాగ్ లోపల రారా. అంతేలారా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను. సో కుదరలేదు. రే, టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచినీళ్ళు కొడతాను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే, నేను నీ ఫ్రెండ్ అని రా కదా. రే సునీల్, మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళామనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికా నీ దగ్గరికా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి వచ్చి సునీల్ నేను లవ్ చేస్తాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తావు అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ, కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే, బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్, ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని.
ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతున్నావా? మొహం చూడు, మిమ్మల్ని ఇద్దరిని జాయింట్ గా మర్డర్ చేయాలి. అబ్బో, అక్కడ మీరు పార్కులా ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నారా? ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడి చేస్తారు తాతకి. అదే అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్. పళ్ళు మీకును ఇంజక్షన్ లాగా? నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పడవ సాధిపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో వెనుక పడిపించుకుని వస్తాను. చేరిపవే, లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. తీసుకో. ఇవి నీ చీర వద్దు, ఈ పొట్లు.